చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. కృష్ణా కాలనీలో భార్య కాళ్ళు చేతులు కట్టి మెడకోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2 చిన్నారులుండగా తల్లి మృతితో వారు అనాథలయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, హన్మకొండ రెడ్డిపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కలకాలం తోడుంటానని చెప్పి మూడు ముళ్ళు వేసిన బంధం కాస్త క్షణికావేశంలో తన సొంత భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన హన్మకొండలో తీవ్ర చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా వీరిరువురు కూడా రెడ్డిపురంలో ప్రేమ వివాహం చేసుకుని గత 6 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ గత కొన్ని రోజులుగా వాళ్లకు తీవ్రమైన కుటుంబ కలహాలు నెలకొన్న నేపథ్యంలో నిన్న కొంత మద్యం సేవించిన భర్త మాత్రం నిన్న భార్యను అత్యంత కిరాతకంగా కాళ్ళు చేతులు 2 కట్టేసి మెడ కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు 2 చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ కోసం కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో భార్యను ఈ హత్య చేయడం వరకు మాత్రం అనిల్ అనే వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ వ్యవహారంలో ఉన్న 2 పిల్లలు కాస్త అనాథరైన పరిస్థితి ఒకవైపు చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరికి కొంత మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు కుటుంబ పెద్దల వరకు వెళ్ళినప్పటికీ కూడా అది తీరకపోవడంతో నిన్న మద్యం సేవించిన అనిల్ అనే వ్యక్తి మాత్రం తన భార్యను నిన్న అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ నేపథ్యంలో గత 6 సంవత్సరాలుగా నేను కడదాకా తోడుంటానన్న భర్త మాత్రం తనని వెంటనే ఒకవైపు మెడకోసి చంపడంతో పిల్లలు మాత్రం అనాథలైన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్రంగా రోధిస్తున్నారు. ఒకవైపు సభ్య సమాజం తలదించుకునే ఘటన వరంగల్లో చోటు చేసుకున్న పట్ల మాత్రం ఒకవైపు మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల మాత్రం వాళ్ళందరూ కూడా శోక సంద్రంలో మునిగిన పరిస్థితి. ఒకవైపు గత 6 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటూ వాళ్ళు ఇద్దరు కూడా ఏదో చిన్న సమస్యలుంటే తీర్చుకునేవారు. కానీ ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు అని చెప్పేసి ఒకవైపు చర్చ సాగుతుంది. ఒకవైపు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు హత్యకు దారి చేసిన సంఘటనలు ఏంటి, అసలు ఈ మేరకు అసలు ఎందుకు చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే హన్మకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవాని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందా? నిందితుడు ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ఒకవైపు అమ్మను ఇట్లా కాళ్ళు చేతులు కట్టేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు, వాళ్ళకందరికీ న్యాయం చేయాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళా మృతదేహం ఎంజిఎం ఆసుపత్రిలో ఎంజిఎం మార్కెట్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటన ఎందుకు దారి చేసింది, దీనికి పూర్వపరాలు ఏంటి, అసలు ఏ విధంగా హతమార్చారు, అసలు హత్యకు దారి చేసిన ఘటనలు ఏంటంటూ కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. భవాని, రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.